మొదటి సమూయేలు గ్రంథము 2వ సెషన్గా ప్రార్థనలోనికి వెళ్ళేదానికి ముందుగా మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5 నుంచి 9 వరకు మనము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం నుండి 9 వరకు అందరము కూడా కలిసి ఉత్తర ప్రత్యుత్తరముగా కలిసి చదువుకుంటాము. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతును అని చెప్పగా, ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి అందరం కూడా కలిసి చదువుకుందాము. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ప్రభువు ఈ వాక్య భాగమును దీవించునుగాక. సమయ అరుదును బట్టి సమయ పాలన ఆలోచన చేసి సరే ఇందుకు ముందు కొనసాగుతాను. మనం ఇంతవరకు వింటూ వచ్చినాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఒకరు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆకాశ మండలము గుండా వెళ్ళిన పేజీ నంబర్ 202. నేను చెప్పింది కరెక్టే కదా? 4:14 చదవండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ఇప్పుడు ఒప్పుకున్నది అదే. ఏదైతే ఒప్పుకున్నామో అది ఇంటికి వెనక్కు రాసుకోండి. నాకు ఒక అలవాటు, నేను తప్పు చేసినా మంచి చేసినా రాసుకుంటాను అనమాట. ఈ దినం ఈ తప్పు చేసినా, ఈ దినం ఈ పొరపాటు చేసినా, ఇది తొందరపడి మాట్లాడినా, ఈ రీతిగా ఇప్పుడు రాసి పెట్టుకుంటే నేను 2024/31 ఏం ఒప్పుకున్నాను, తర్వాత 2025 ఈరోజు 11వ దినము మొదటి మాసము ఏం ఒప్పుకున్నాను తెలుస్తుంది. ఇప్పుడు ప్రార్థన చేసి మర్చిపోతాం, తెలియదు. ఇది రాసి పెట్టారు కాబట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళు ఏం ఒప్పుకున్నారని ఇందులో రాసి పెట్టారు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపిరి. మిస్పా అనగా కావలి గోపురము. ఈ కావలి గోపురములోనికి ఇశ్రాయేలు ప్రజలను అందరినీ పిలిపిస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ ఏం చేస్తూ వచ్చారంటే, వాళ్ళు రాగా నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతును అని చెప్పగా వాళ్ళు ఏం చేశారంటే మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి, ఈ దినం ఉపవాసం ఉన్నాం. నేను సగమే ఉపవాసం ఉన్నాను నా బలహీనతను బట్టి. కనుక ఉపవాసం ఉండి వారు యెహోవా దృష్టికి పాపాత్ములము అని ఒప్పుకొనిరి. వారు మిస్పాలో కూడినప్పుడు మొదటిగా పిలువబడ్డారు. మనకు కూడా పలాని దినమున అంటే ఈ 2వ శనివారం సెలవు దినం కనుక బేతేలులో ప్రార్థన, ఉపవాస ప్రార్థన కలిగి ఉంటామని పిలువబడ్డాం. అదే ప్రకారంగా మిస్పాలో వాళ్ళు పిలువబడ్డారు. పిలువబడిన వారు మిస్పాలో కూడుకున్నారు. ఇప్పుడు మనము కూడుకున్నాం. కూడుకున్నప్పుడు వెంటనే సమూయేలు ప్రార్థన చేస్తాను అన్నాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆయన ఏం చేశారు? ప్రార్థన చేస్తానని చెప్పగానే వాళ్ళు యెహోవా సన్నిధిని నీళ్లు చేదనంటే మనకు పూర్వకాలము ఇప్పట్లాగా అప్పుడు బోర్లు ఉన్నాయో లేదో తెలియదు, కానీ మనకు దిగుడు బావులు అందరికీ తెలుసు. దిగుడు బావుల్లో నుండి ఎక్కి రావడం, లేదా ఇంకా కొంత వేరేదేనా ఉంటే ఎత్తుకొని తీసుకురావడం. తీసుకొని వచ్చి వాళ్ళు యెహోవా సన్నిధిని కుమ్మరించిరి. ఇదేం చూపిస్తుందనంటే చూడండి,
విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. త్వరగా, మనకు ఇప్పుడు సమయం తక్కువ. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను అంటే ప్రతి వీధి మొదట్లో అని. ఆకలి కొని వారు మూర్ఛిల్లుచూ ఉన్నారు. చాలు. ప్రతి వీధి మొగను, ప్రతి వీధిలోకి పోయినా ప్రతి వారు ఆకలితో ఏం చేస్తున్నారంటే మూర్ఛిల్లిపోతున్నారు. అనగా వీరు ఈ శత్రువుల యొక్క చెరలోనికి, వారి స్వాధీనంలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు భక్తుని ద్వారా పలికిన మాటలు. కాబట్టి వీళ్ళు మరి ఆ హీనమైన దుస్థితికి రావడానికి కారణం దేవునికి తగినట్టుగా నడవకపోవటం, దేవునికి తగినట్టుగా జీవించకపోవటం. కనుక భక్తుడు రాస్తా ఉన్నాడు, ఏమనంటా, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, మిస్పాలో కూడిన వెంటనే నేను మీకోసం ప్రార్థన చేస్తాను అనగానే మొట్టమొదట వాళ్ళు చేసిన పని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరిస్తూ వచ్చారు. ఆ రీతిగా రేయి మొదటి జామున వాళ్ళు కుమ్మరించినట్లుగా ఈయనేం చెప్తున్నాడు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. బాధ ఎక్కువైతే, దుఃఖం ఎక్కువైతే, పరిస్థితి ఎక్కువైతే హృదయము కదలాడుతుంది, మనిషి వణుకుతాడు ప్రార్థన చేసేటప్పుడు. అట్లా వణికి ప్రార్థన చేసింది ఆమె హన్నా సమూయేలును పొందింది. అందుకే ఆ పెదవులు వణుకుతా ఉంటే, పెదవులు కదలుతూ ఉంటే ఆ భక్తుడు కనిపెట్టినాడు. కనుక ఈ హృదయము కదలాడి, హృదయము వణికి, హృదయము కుమ్మరిస్తూ ఉంటే దేవుడు నిజముగా ఆయన కూడా కదలాడతాడు, ఊరికే ఉండలేడు. కనుక వారు నీళ్లు చేది కుమ్మరించింది ఏం చూపిస్తుందంటే, మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని కొరకై ఎక్కువగా మొరపెడుతూ రావాలా. ఎక్కువగా మనం ప్రార్థనలు పాటలు పాడుతూ వచ్చినాం. నా తల్లిదండ్రులు, బంధువులు, అనేకులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు రక్షణ లేకుండా ఉన్నారు, రక్షణ లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. మా అత్తమ్మకు ఈ మధ్యనే దేవునిలోకి వచ్చారు. ఆమె ప్రార్థన చేస్తామంటే సరిగ్గా ఇవ్వకపోతే దూరం పోతా ఉంది. దగ్గరికి పట్టుకొని వచ్చి 2 చేతులతో నెత్తి మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేసిన. ఆమెననింది. లాస్ట్లో ఆమెకి వినపడదు కూడా. ఆమెనని ఎట్లుందో నాకు తెలియదు. ఆమెనన్నాక నేను యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నామంటే ఆమెననింది. నాకు అనిపించింది, ఎవరెవరే దేవుడు ఈమెకు కార్యం జరిగిస్తున్నాడని. కనుక రారు మొండోళ్ళు. మా నాయన, మా పెద్ద నాయన, మా అత్తమ్మ చాలా మొండోళ్ళు అనమాట. దేవుని దగ్గరికి రారు. అందుకే మీరు దేవుని దగ్గరికి రాలేదు కాబట్టే మీ అన్నదమ్ములు ఆశీర్వదించబడలేదు అన్నాను. మీ రెండవ అన్నదమ్ముడు అంటే మా పెద్ద తాత, వాళ్ళు దేవునిలోనికి వచ్చినారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడినారు అని అన్నాను. అని అంటే ఇట్లా ఎందుకు ఇట్లా అన్నావు అని అన్నా. అది వాస్తవము. ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికై మీరు పిలువబడితిరి. అబ్రహాము సంతానము నీ మూలముగా ఆశీర్వదిస్తానన్నాడు భూలోక సంతానం అంతటిని. రైట్, ఈ మాట చెప్తూ వచ్చాను. కనుక ఇక్కడ మరి ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, నీళ్లు కుమ్మరించినట్లుగా మనము దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తే ఏమి చేస్తామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నేనైతే చెప్పగలను, రూఢిగా ఎక్కడైనా చెప్పగలుగుతా. కనుక ఈ మాట సత్యం. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మొట్టమొదటిగా వాళ్ళు ఇందాక ఒప్పుకున్నారు, పూర్తిగా విడిచిపెట్టారు. విడిచిపెట్టి దేవుని సేవిస్తూ వచ్చారు. ఇప్పుడు రమ్మన్నాడు, ప్రార్థన చేస్తుంటే నీళ్ళు కుమ్మరిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వస్తామో శత్రువు కూడా ఊరికే ఉండడు. చూడండి 7వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. మనం కూడా ఎప్పుడైతే ప్రార్థన అధికం చేస్తామో ఏదో రకమైన పోరాటం, ఏదో రకమైన సమస్య, ఏదో రకమైన పరిస్థితి వ్యతిరేకంగా, ప్రతికూలంగా వచ్చి తీరుతుంది. కనుక వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, ఇప్పుడు వాళ్ళు మునుపున్నట్లుగా లేరు. ఇప్పుడు వాళ్ళు మారిపోయినారు. ఇప్పుడు విడిచిపెట్టినారు. హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవిస్తూ వచ్చినారు. 4వ వచనం ఇంకోసారి చదవండి దీనికి ఆధారంగా. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే, అప్పుడే దేవుడు కార్యం చేసేది మొదలుపెట్టినాడు. ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడైతే తీసివేసేసి దేవుని సేవిస్తూ వచ్చినారో అప్పుడు దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. శత్రు వచ్చినప్పటికీ వాళ్ళు భయపడలేదు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు 8వ వచనం.
మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద. చూసారా, అంతకుముందైతే భయపడినారు, అనుసరించడానికి దుఃఖించేవారు. ఇప్పుడు దేవుని నిజముగా ప్రార్థన చేయడం మానవద్దు అని కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు సరైన మార్గంలోనికి వచ్చారు. సరైనటువంటి మనసును కలిగి ప్రభు దగ్గర కనిపెడతా ఉన్నారు. ఎప్పుడైతే మానక ప్రార్థన చేస్తూ వస్తామో విజయం. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం. త్వరగా క్లుప్తంగా దీన్ని ముగిస్తాం, ప్రార్థన ఎక్కువసేపు చేస్తాం. మోషే తన చేయి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. చాలు, మళ్ళీ చదువుదామా తర్వాత. కాబట్టి మోషే తన చేయి పైకి ఎత్తినప్పుడు ఏమైనారంట? ఎత్తినది చేయి ఒకడే, గెలిచినది ఇశ్రాయేలీయులు. విజయం అందరికీ వస్తూ ఉంది కనుక నీ ఇంటిలో నీవు ఒక్కడివే, నీ ఇంటి యజమానివి. నీవు సహోదరివైనా సహోదరుడైనా ఎవరైతే ఎక్కువగా దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రార్థన చేస్తారో ఆ ఇంటి అందరికీ క్షేమం, ఆ ఇంటి అందరికీ సమాధానం, ఆ ఇంటి అందరికీ నెమ్మది, ఆ ఇంటిలో దేవుని యొక్క కార్యం చేయడం మొదలవుతుంది. అంతకుముందు బలహీనులే, అంతకుముందు సరైన రీతిగా లేనివారే, భక్తిహీనులే, చేతకాని వారే, అంతకుముందు సరైన స్థిరము లేనివారే. అయితే రాను రాను దేవుడు కార్యం జరిగిస్తాడు. కనుక ఇక్కడ మరి ఆ కొండ మీద ఈయన మోషే భక్తుడు చెయ్యి ఎత్తుతూ వచ్చినాడు. చెయ్యి ఎత్తే కొద్దీ విజయం వస్తూ వచ్చింది. ఎత్తుకుంటూ అట్లే ఉండలేడు కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే తను ఒంటరిగా ప్రార్థన చేస్తూ వస్తే విజయం వస్తే, మరి అందరూ కలిస్తే ఇంకెంత విజయం రావాలా? అదే కింద మాట చదవండి, 11వ వచనం. మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు చూసారా, మోషే దింపినప్పుడు చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, మోషే చేతులు కిందికి దింపితే అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. కాబట్టి శత్రువు మనం ప్రార్థన చేసే కొద్దీ దూరమైపోతాడు, భయపడిపోతాడు, విజయం మనకు వస్తుంది. ప్రార్థన చేయటం ఎప్పుడు తగ్గిస్తామో ఒక్కొక్కటి ఒక్కసారిగా ఎప్పుడు మునిగిపోదు, ఒక్కసారిగా ఎప్పుడు నష్టం జరగదు. కొంచెం కిందకి అయిపోతాం. అదే ఇక్కడ జరుగుతున్నటువంటి. ఆయన చేతులు కిందకి దింపగానే ఏమైపోయింది? అమాలేకీయులు గెలుస్తూ వచ్చారు. అయితే ఒక్కడి చేస్తే విజయం వచ్చిందన్నాం కదా. ఇప్పుడు 12వ వచనంలో చూడండి. మోషే చేతులు బరువు ఎక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా. చూసారా, కాబట్టి ప్రార్థన సమకూర్పు, ప్రార్థన కలిసి చేయటం వలన, ప్రార్థన ఏకీభవించి కలిసి చేయటం వలన విజయం వచ్చింది. ఎంతవరకు అంటే సూర్యుడు అస్తమించు వరకు. ఇదేం చూపిస్తుందంటే చివరి వరకు ఇదే కోణంలో ప్రార్థన చేస్తే మనకు ఎప్పుడు విజయమే. కనుక ప్రార్థన ఎప్పుడైతే ఈ రీతిగా కలిసి చేస్తామో శత్రువు తప్పనిసరిగా ఓడిపోతాడు. నిర్గమకాండం ఇదే 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం, శాశ్వత కాలము యుద్ధం, ఈనాటి వరకు ఇది. ఎవరి అమాలేకుడు? ఏశావు మనవడు. కనుక ఈ జనాంగముతో నుండి ఈ రోజుకు కూడా యుద్ధము. కాబట్టి ఎప్పుడైతే వీరు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినారో 14వ వచనములో అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో వ్రాయు. బొత్తిగా తుడిచివేయాలంటే పూర్తిగా ప్రార్థన చేయాలి, ఎప్పుడూ ప్రార్థన చేయాలి. మనం 1 తెస్సలోనిక 5:17 అంటాం, నిత్యం ఎడతెగక ప్రార్థన చేయం. కాబట్టి ఎడతెగకుండా ప్రార్థన చేయమని ప్రభు చెప్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ వస్తామో శత్రువు కూడా ఊరికే ఉన్నాడు, లేచి వస్తూ ఉంటాడు. అదే వాళ్ళకి అక్కడ జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే అట్లా వచ్చినా చూడండి, 1 సమూయేలు 7వ అధ్యాయం. శత్రువు ఎప్పుడు వస్తూనే ఉంటాడు. అలాగనే ఫిలిష్తీయులు వచ్చారు. ఇప్పుడు 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి
ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన ఇక్కడ ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. సమూయేలు ఏం చేసినాడంట? ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ఒక క్రియ చేయాల, బలి చేయబడ్డాల. అందుకే మనం రాయబడింది, మనకు అక్క చదువుతూ వచ్చిందని చూడండి ఇంతవరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14లో ఎట్లాంటి యాజకుడంట మనకు? ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు సామాన్యమైనడు కాదు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడు. 7:26లో అది హెబ్రీల్లోనే. కాబట్టి అంతటి గొప్ప శక్తిమంతుడు, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుడు యాజకుడు, మనకు సరిపోయిన వాడాయన. కాబట్టి ఇప్పుడు సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను, పాలు విడువని గొర్రె పిల్ల అంటే ఏమిటి? ఏమి ఎరుగనిది, కల్మషము లేనిది, నిష్కల్మషమైనది. కాబట్టి అక్కడ ప్రభు అంటాడు, లేవియ కాండముల్లో మనం చదువుతూ వస్తే అక్కడ నిర్గమ లేవియల్లో వద్దులేండి, ఏడాది గొర్రె పిల్లను అంటాడు. అది ఏడాది గొర్రె పిల్ల. ఇక్కడ పాలు విడువని గొర్రె పిల్ల అంటే ఏమీ కూడా కల్మషం లేదు, చిన్నది, నిర్దోషమైనది అని అర్థం. నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను ఏం చేసినాడు? బలిగా అర్పిస్తూ వచ్చినాడు. బలిగా అర్పించడం అంటే ఊరికే గొంతు కోసేస్తే పర్వాలే. ఇక్కడ రాయబడింది సర్వాంగ బలి అంటే. సర్వాంగ బలి అంటే ఒక్కొక్కటి విడిదేయాల, తల, కాళ్ళు, దాని తోక, దాని ఆంత్రములు అన్నీ కూడా ఒక్కొక్కటి కోసి ఆ చిన్నదాన్ని కోయాలంటే ప్రాణం ఎట్లా ఉండింటుంది? అయినా కోయటానికి మనసు రాదు, అట్లాంటిది అర్పించబడింది. కాబట్టి మన ప్రభువు కూడా అంత నిర్దోషమైన వాడు, అంత పవిత్రుడు. అసలు చేరలేము, నిలవలేము ఆయన దగ్గర. మాట్లాడితేనే చచ్చిపోతాం, చూస్తేనే చచ్చిపోతాం. ఇట్లాంటి మహా గొప్ప శక్తిమంతుడు మన కొరకై అర్పించబడ్డాడు సర్వాంగ బలిగా. ఎప్పుడైతే ఇక్కడ అర్పిస్తూ వచ్చినారో ఏం చేస్తూ వచ్చిన? ప్రార్థన అంగీకరించబడుతూ వచ్చింది. ఇప్పుడు ఇది ఏం చూపిస్తుందంటే నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల. కనుక మనం చదువుకుంటూ వచ్చినట్లయితే చూడండి, యోహాను సువార్త 9:31 యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని ఎరుగుదుము. కింది వచనం ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున ఎవరు జరిగిస్తారో వాళ్ళ ప్రార్థన వింటాడు. ఇప్పుడు ఆయన చిత్తము చొప్పున వీళ్ళు జరిగిస్తూ వచ్చారు. వీళ్ళ యాజకుడు సమూయేలు భక్తుడు సర్వాంగ బలిగా అర్పిస్తూ వచ్చాడు, దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడు. కనుకనే ఎవడైనా దేవభక్తుడై ఉండి ప్రార్థన చేస్తే, అంటే దేవభక్తుడుగా ఉండాలా, దేవుని చిత్తమును జరిగించేవాడై ఉండాలా. నేను ఒట్టి భక్తునే కానీ భక్తిలో శక్తి లేకపోతే అది ఏమీ జరగదు. అందుకే దేవుని శక్తిని కలిగిన వారుగా ఉంటూ రావాలి. ఇప్పుడు వాళ్ళు దేవుని శక్తిని కలిగి ఉన్నారు కాబట్టి మా విషయమై ప్రార్థన చేయడం మానవద్దు అన్నారు. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా అదే తేటగా బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడుగా ఉండాలా, అదే సమయంలో దేవుని భక్తుడై ఉండాలా. దేవుని భక్తుడుగా ఉంటూ దాంతో సరిపెట్టుకోకూడదు. దాంతోపాటుగా దేవుని చిత్తమును జరిగించేవాడుగా ఉంటే అప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. కీర్తన 66:19 భక్తుడు దావీదు భక్తుడు ఎంత చక్కగా అన్నాడు చూడండి. దావీదు కీర్తన 66 నిశ్చయముగా దేవుడు నా మనవిని, చూసారా ఎంత చక్కగా దేవుని యొక్క మాట వ్రాయబడుతూ వచ్చింది. నిశ్చయముగా, ఖచ్చితముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన త్రోసివేయలేదు. రిక్వెస్ట్ పేపర్ పంపిస్తే చూసి పక్కన పారేస్తారు మామూలుగా, కానీ ప్రభువు త్రోసివేసేవాడు కాదు. ఎవరిని త్రోసివేస్తాడు? మనం చదువుకున్నాం 9:31 ఆయన పాపుల మనవి భక్తుడై ఉండి కూడా పాపములో ఉంటే ప్రార్థన ఆలకించాడు. ఇది సత్యం. ప్రార్థన చేయకపోవడం పాపం అన్నాడు సమూయేలు. మేలైనది చేయనెరిగిండి పాపం అన్నాడు. 27 రకాల రక్షణ పొందిన వారు చేయకపోతే పాపం గురించి రాయబడింది. 27 రకాలవి నేను రాసిపెట్టిన.
అవి మామూలుగానే ఉంటాయి కానీ చేయలేము. కానీ అట్లా చేయకపోవుటయే పాపం అన్నాడు. సరే, ఇప్పుడు మరి ఈ రీతిగా దావీదు భక్తుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ప్రభు నా మనవి ఆలకించి ఉన్నాడు నిశ్చయముగా. ఇది ఎట్లాగా చెప్పగలుగుతాడు అని అంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎందుకంత ఖచ్చితంగా చెప్పగలుగుతూ ఉన్నాడు? విశ్వాస సహితమైన ప్రార్థన చాలు. ప్రభువు నందు ఆయన ఉంచిన విశ్వాసం సామాన్యమైనది కాదు. ఒక గొర్రెల కాపరి ఆయన, గొర్రెల దొడ్డులో నుండి పిలువబడ్డాడు, మంచి చదువరి కాదు. కానీ బైబిల్ గ్రంథములో ఇద్దరు మహా చదువరులు మనకు తెలుసును. పాత నిబంధన గ్రంథములో మోషే, కొత్త నిబంధన గ్రంథములో వారికి తోడుగా ఇద్దరున్నారు. గ్రంథమందు ప్రవీణత గలవారు ఇద్దరు. క్రొత్త నిబంధనలో జేనాబు, అపోల్లో అనేటువంటి వారు. కానీ రాయబడుతూ వచ్చింది బైబిల్ గ్రంథం అంతట్లో అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. దావీదు అంటే దేవునికి మహా ఇష్టం. ఎందుకు దావీదు అంటే అంత మహా ఇష్టము అని అంటే, దావీదు దేవుని కొరకై అంతగా త్యాగపూరితమైన జీవితం, తను తాను పూర్తిగా లీనమైపోయినాడు దేవుని కొరకు, పూర్తిగా దేవునికి అర్పించుకుంటూ వచ్చాడు. మరి దావీదులో బలహీనతలు లేవా అని అంటే ఉన్నాయి. ఉండి కూడా దేవుని స్వరూపంలోనికి మార్చబడ్డాడు. అందుకే మనకు కూడా ఇంకా కృప ఇయ్యబడుతుంది. కృప ఇయ్యబడుతుందని దుర్వినియోగపరచుకోకూడదు. దేవుని కృపను నిరర్థకము చేయకుడి అనుంది. కాబట్టి ఈ భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, ఆ ప్రార్థన ఎలాంటిది? విశ్వాస సహితమైనది. రెండవది చూడండి, రెండవది యాకోబు 5:16లో చాలా నీతిమంతుని యొక్క విజ్ఞాపన. ఇది ఎట్లాంటిదంట? మనఃపూర్వకమైన ప్రార్థన. మొదటిది విశ్వాస సహితమైన ప్రార్థన, రెండవది మనఃపూర్వకమైన ప్రార్థన. 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. అక్కడ అవసరమైంది ఒకటే చదువుతలే, అట్లనమాట. చదువు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇది ఎట్లాంటి ప్రార్థన అంటే పవిత్రమైన ప్రార్థన. మొదటిది విశ్వాస సహితమైన ప్రార్థన, మనఃపూర్వకమైన ప్రార్థన, పవిత్రమైన ప్రార్థన. సామెతలు 15:8. సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఎవరినైనా మనకిష్టమైన వాళ్ళు, మనం మనసులో ప్రేమించే వాళ్ళు కనబడినారనుకోండి, అంటే మనం అభిమానించే మనుషులు, మనకు తెలియకుండానే మన ముఖ వర్చస్సు మారిపోతుంది. సంతోషాన్ని వెళ్ళబుచ్చుతాం, అప్పుడే వ్యక్తపరుస్తాం. మనుషులు కనబడగానే తేటగా వందనాలు చెప్తాం. అట్లాగనే యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎట్లాంటిదంట? ఆనందము కలిగించేది. ఇది యథార్థమైన ప్రార్థన. మొదటిది ఏం ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన. అబ్బా ఏం చేస్తాడో ఏమి లేదో, ఏం చేస్తాడో ఏమి లేదో అపనమ్మకంతో అరనమ్మకంతో చేయకూడదు. అందుకే మీ విశ్వాసములోని లోపము అన్నాడు, విశ్వాసములో మోమాటము లేనివారై అన్నాడు. ఈ మాటలన్నీ క్లియర్గా రాయబడ్డాయి. విశ్వాసములో మోమాటం ఉండకూడదు, విశ్వాసములో లోపం ఉండకూడదు. ఇది విశ్వాసులు కలిగి ఉండేది. కొన్నిసార్లు అవిశ్వాసము ఏం చేస్తారులే అని అనుకుంటారు. వాగ్దానం చూడండి, 31 రాత్రి వాగ్దానం తీసుకుంటాం. వాగ్దానం తీసుకోగానే ప్రతి ఒక్కరు వస్తారు, ఏమొచ్చింది 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 అని అడుగుతారు. ఏమొచ్చిందని అడిగితేనంటేనే అదే ఇది వచ్చింది అని అంటారు. మళ్ళీ కొన్నాళ్ళకి వచ్చేసరికి ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఎందుకు వచ్చింది అని అంటారు. మళ్ళీ కొంత దైవుని భక్తులు ఎవరైనా ఉండి లేదు దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడంటే ఇందుకు వచ్చిందా అని మళ్ళీ తర్వాత తెలుసుకుంటారు. కాబట్టి నిజంగా ప్రభు ఎంత కృపగలవాడంటే, యథార్థమైన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు. ఆనందం ఆయనకు. ఇదే సామెతలు 15:29లో ఇంకొక మాట, నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు ఆలకించబడినటువంటి ఈ ఇశ్రాయేలీయులు మనము ప్రార్థనలోనికి
వీళ్ళదానికి ముందుకు రండి, మన భాగంలో చదువుకుందాము. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 10వ వచనం చదవండి. సమూయేలు ఇప్పుడు అంగీకరించినాడు ప్రార్థన. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. వీళ్ళందరూ నీతిమంతులుగా మార్చబడుతూ వచ్చారు. ఇప్పుడు సమూయేలు దహన బలి అర్పించుచూ ఉండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఓడిపోయినోడు పడిపోతాడు. ఇప్పుడు పడిపోయిన వీరు లేవస్తూ వచ్చారు, దేవుడు నిలవబెడుతూ వచ్చారు. ఎప్పుడైతే దేవుడు నిలవబెడుతూ వచ్చాడో శత్రువును ఓడిపోయేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా, దేవుని సన్నిధిలో బలి అర్పించగా దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. బలి అర్పించబడాలా, ప్రార్థన చేస్తూ రావాలా. కాబట్టి నీ కొరకై నా కొరకై బలి అర్పించబడింది. ఎవరు అర్పిస్తూ వచ్చినారు అని అంటే, తండ్రి కుడి పార్శ్వమున నీ కొరకు నా కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట, విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. ఆయనే నిర్దోషమైనటువంటి పాలు విడువని గొర్రెపిల్ల. ఆయన ఎప్పుడు నిత్యమైన బలిగా సదాకాలం నిలుచు ఒక్క బలిగా చేసిపోయాడు. మన వంతు ఏంటంటే ప్రార్థన చేయడమే. ప్రభువా, పలానా వాళ్ళు ఇట్లున్నారయ్యా, పలానా వాళ్ళు అట్లున్నారయ్యా, ఈ పరిస్థితి ఇట్లుందయ్యా, అనారోగ్య పరిస్థితి, తర్వాత అప్పుల పరిస్థితి, తర్వాత రక్షణ పొందలేని వారి పరిస్థితి, తర్వాత దేవుని ఇంటికి వచ్చిన స్థిరంగా లేని వారి పరిస్థితి. కొంతమంది దేవుని దగ్గర పరిచయం చేయాలని మంచి ఆశ ఉంటుంది, కానీ నిలవలేని పరిస్థితి. ఇట్లాంటి వాటన్నిటిని గుర్తించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వస్తామో రాను శత్రువు మీద విజయం పొందుకుంటాం, బలం పొందుకుంటాం. అదే మందసం. మనం ముందుగా చదువుకున్నాం, బల సూచకమైన మందసం, తర్వాత బలమునకు ఆధారమైన మందసం, దేవుడు మనతో మాట్లాడే మందసం. ఈ స్థలంలో దేవుడు మాట్లాడుతుంటే, వాక్యంలోని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఇంకా మాట్లాడాలి, ఇంకా తినాలని అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు అది వస్తుందని అంటే, అన్నీ వదిలేసి ఈయన మీద పెట్టినప్పుడే ఆ ఆశ పుడుతుంది. ఎప్పుడు ఈ ఆశతో ఈయన మీదకి వెళతామని వేరే ఆశలే రావు, వేరే ఆశలు ఏవేవి రావు. నేను ఒకసారి పోతూ ఉంటాను, నేను నా సంగతి చెప్తా. నేను పోతూ ఉంటే మీ మామ అంటారు నన్ను, ఎవరిని, మా ఆవిడ వస్తూ ఉంటే, నేను ముసలిలా ఎంటకలు ఉంటే రంగు వేసుకోకూడదంటే ఏమున్నాయని వేసుకోలేడు ఆ నెత్తి మీద. ఆమె అంటూ ఉంటుంది, నేను చెప్తా ఉంటా, నా భార్య అని అంటుంటా. ఏమి రెండవ భార్యనా నువ్వు అని అంటూ ఉంటారు. లేదమ్మా, ఆమె నా మొదటి భార్యనే అని అంటూ ఉంటాను. కాబట్టి అన్ని పరీక్షలలో దేవుని కొరకు నిలిచేవారు కావాలా. అన్నీ, ఏ పరిస్థితి అయినా రాని దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలి. ఈ ఉండే కొద్ది కాలమే మనం ఉంటాయి, భూమి మీద ఉండం. ఇదైతే నాకైతే అర్థమైపోయింది. మా అమ్మ పరిస్థితి నేను చూస్తూ ఉన్నా. నా కొరకే మా అమ్మని అట్లా పెట్టినా. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా, ఇక్కడ నుండి కూడా మీకు కూడా చెప్పిన. మనం కొంతకాలం ఉంటాం. ఈ కొంతకాలంలో దేవుని కొరకు ఏం తీసుకుపోతావు, దేవుని కొరకు ఏం చేస్తావు, నీ ప్రార్థన ఎలాగుంది, మన ప్రార్థన ద్వారా ఏం సంపాదించామని చెప్తావు. నేను ప్రార్థన ద్వారా ఇది సంపాదించుకున్నాను, ఇది సంపాదించి పెట్టినానని చెప్పగలిగే ధైర్యం ఉందా? అది లేకపోతే ఎంతకాలం బ్రతికి 50 ఏళ్ళు విశ్వాసం ఏం చేస్తాము, ఏం చేయాలా? నేను 50 ఏళ్ళు విశ్వాసం తీసుకున్నాను. నేను అప్పుడు ఉంటే ఎప్పుడు బక్సింగ్ గారితో బాప్తి ఏం తీసుకోవాలి? నువ్వు బక్సింగ్ గారితో బాప్తి తీసుకుంటే ఏం లాభము, అరవిందం గారితో బాప్తి తీసుకుంటే ఏం లాభం, అప్పుడు సేవ్ చేస్తే ఇప్పుడు ఉంటే ఏం లాభము. నేను చాలా సీనియర్. సీనియర్తో పాటు ఏం కావాలంట, సిన్సియర్ కూడా కావాలి. సిన్సియర్ లేకోకుండా సీనియర్ ఏం చేయాలి నేను తీసుకొని? కనుక దేవుని కొరకైన సిన్సియారిటీ. మనకు కావలసింది క్వాంటిటీ కావాలా, క్వాలిటీనా క్వాంటిటీనా? క్వాలిటీ కావాలా, క్వాలిటీలో క్వాంటిటీ కావాలా? అంతేనా? క్వాలిటీ మనకు కావాల్సిందే, క్వాలిటీలో క్వాంటిటీ కావాలి. క్వాంటిటీ ఇంత వస్తుంది, 10 రూపాయలకి 3 దడాలు వస్తారు, అది తీసుకోపోని అంటారు. ఏం బాగలేని 3 దడాలు తీసుకుంటే ఏం చేయాలా? దండికి వస్తారు స్వస్థత మీటింగులకి. అంత ఇట్లా వస్తారు. నేను పోతూ ఉంటాను, ఎక్కడంటే అక్కడ పోతుంటే పిలుస్తూ ఉంటారు కదా, అయ్యగారు నేను ఇట్లా చేతులు ఊపుతారు, ఎగురులాడుతుంటారు. ఏమేమో చేస్తారు. నాయన తండ్రి ఇట్లాడదాంట్లోకి వచ్చినాను కదా నాయన నేను అనుకుంటా. బంధువులు పిలిచినప్పుడు పోక తప్పదు. పోయినాక వాకింగ్ చెప్తే వాళ్ళు ఎగురుతూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. తర్వాత మాకును మీకు ఇది చాలా, అందుకే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటా. ప్రభువా, ఎన్ని పరిస్థితులైనా రాని హెబ్రోను సహవాసం అంతా శ్రేష్టమైన క్రమం గలది ఎక్కడ లేదు.
అని ధైర్యంగా చెప్పగలుగుతాం. కనుక ఈ ఉదయకాలంలో ప్రార్థనలోనికి వెళదాం. మనల్ని మనముగా దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ నా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా నీకు అర్థమవుతూ ఉంటుంది. నీకు నిజంగా ప్రార్థన నీవు చేస్తుండేది, నీవు ప్రార్థన కానీ చేస్తూ ఉండేది, నువ్వు రోజు ఒక పాయింట్ పెట్టుకొని ప్రార్థన చేయి. ఇది దేవుడు నెరవేర్చినాడా లేదని రోజు రోజుకు చూడు. నెరవేర్చబడిందా లేదా గమనించు. అప్పుడు దేవుడు నెరవేర్చేది లేదు నీకు తేటగా అర్థమవుతుంది. ఊరికే ఏదో గుడ్డిగా చెప్పినంది వినుకుంటా పోకుంటా ప్రార్థన చేస్తూ పోతే క్షేమం కలగదు. ఒక గురి కలిగి ఉండాలా. మనము ఒప్పుకుని దానిని గట్టిగా పట్టుకోవాలా. మనం ఏదైతే ఒప్పుకున్నామో గట్టిగా పట్టుకోవాలా. మనకి ఏదైతే కలిగిందో దాన్ని గట్టిగా, మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలా, మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలా. అప్పుడు దేవునిలో ఎప్పుడైతే మనం ఇట్లా గట్టిగా ఉంటామో శత్రువు కూడా వస్తాడు. సామాన్యంగా వీళ్ళు వదిలేటట్లేరా, మనం వెళ్ళిపోదాం పని వెళ్ళిపోతారు. అదే వాళ్ళకి జరిగింది. ఎవరికి? నేను మీకు ఇంతకుముందు చెప్పినా కదా, ఒక ఆమె 5 లక్షల మంది అని చెప్పి నేను మళ్ళీ ఇదొకసారి చెప్పి ముగిస్తుంది. ఏమో మళ్ళీ చెప్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఆమెకు చెప్తుంది కదా, ఒక గుండి తాపితే ఇంకా అయిపోయి వెళ్ళిపోతుంది. ఎంత ఎత్తుంటుంది మనిషి, తెల్లగా భలే అందగత్తే ఆమె. అప్పుడు నేను చెప్పేది 40 ఏళ్ళ కిందట. ఆమెకు దయ్యం పడుతుంది. దయ్యం పడితేనే లే అని అంటారు. లే అంటేనే వాళ్ళ అమ్మ నాయన అందరూ పరిగెత్తొస్తారు. ఏం కావాలి నాయన, నీకు ఏం కావాలంటేనే అప్పుడే తల్లి పిల్ల తెచ్చింటారు. ఇది ఏమయ్యా వచ్చిన తల్లి పిల్ల అంటే అప్పుడు ఇంత గుండీలు. అది ఆమెకు గుడికన్నా తాగితేనే సరిపోతుంది. ఆ ప్రభుదాస తాత కొడుకు ఒక మంచి దేవసాయం అనిడా. దేవసాయం అనేస్తేనే దైమాన్ అంటేనే ఏం రా ప్రభుదాసు అని అంటుంది. ఇది దేవసాయము అని అంటుంది. అంటేనే సైతాన్ అని ఇట్లా పట్టుకొని ఇట్లా అల్లాడిస్తూ ఉంటాడు. అల్లాడిస్తాడే, నువ్వు నన్ను ఎంటికలు పట్టుకొని అల్లాడిస్తావు, నీకు బతుకు తెలుదానింది. అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి అవన్నీ. అంటే దయ్యాలకు మనం బతుకంతా బాగా తెలుసు. మనం ఏమి రోల్డ్ గోల్డ్ ఏమి లేదు, ఊరికే రోల్డ్ గోల్డ్ వేసుకోవాల్సిందే. ఏమి ఇవన్నీ చెల్లు ఒరిజినల్ అయితేనే. ఆ బంగారులో కూడా కేడియం ఉండాలంట. మళ్ళీ నేనేమి వేసుకోలే, నాకు తెలుసు. బంగారులో కూడా కేడియం ఉండాల. 24 అపరంజి వంటి బంగారు. ఇట్లాంటి అపరంజిలాగా బంగారం లాగా మనల్ని ఉండమన్నాడు ప్రభు. అంతేనా? నశించిపోవు సువర్ణము మీ విశ్వాసం కంటే అది క్షణికమైంది అన్నాడు, నశించిపోయేది అన్నాడు. కానీ దానికంటే మీ అమూల్యమైన విశ్వాసము నానా పరీక్షలకు, నానా విధమైన శోధనల చేత పరీక్షకు నిలిచేది. మనము పరీక్షలు మనకన్నీ వస్తేనే. ఇప్పుడు చూడండి, ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగం చేయాలంటే ఏం చేస్తాడు? గొప్ప చదువుతాడు. ఇప్పుడు ఎందుకు? ప్రసాద్ నా బాబు ఉన్నాడు, పెద్ద బాబు, ఎంబీబీఎస్ చదువులంటే మాటలు కాదు. కెమిస్ట్రీ తీసుకొని పోతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఆ ఎంటికలు గోక్కుంటుంటారు డాక్టర్లు పిల్లలాడ. నేను మా అమ్మ దగ్గర పోయినప్పుడు మేమంతా అడుగుతూ ఉంటాను. ఇప్పుడు ఏమేయాలా? మామూలుది కాదు, మళ్ళీ పీజీ చేయాలా. దాంట్లో స్పెషలైజేషన్ అనమాట. మళ్ళీ స్పెషల్గా చేస్తేనే దాంట్లోనే ఇంకొకటి వస్తుంది. అంతటితో ఆగదు, మళ్ళీ ఇంకా ముందుకు పోవాలా. ఇట్లా ఒక్కొక్కటి అంటే దాన్ని చేరుకోవాలంటే ఎంత కట్టుదిట్టమైనటువంటి పరీక్షలు, ఎంత కట్టుదిట్టమైన మదన పడుతూ ఉంటారు పిల్లలు. తెలియదు. నా ఫ్రెండ్ ఒకడు కమ్మల పిల్లోడు ఉన్నాడు, వాడు అగ్రహారంలో రమేష్ అని. అతని కొడుకు 18 గంటలు చదువుతాడంట. వాడు పొద్దున పోతాడు లోపలికి, ఇంకా ఎప్పుడు మధ్యాహ్నం వస్తాడంట. అది కూడా మధ్యాహ్నం దాంట్లో లోపలికి అన్నం తెమ్మంటాడంట, మళ్ళీ ఆడే కూర్చుంటాడంట. ఫస్ట్ సారి తెచ్చినప్పుడు ఎంత వచ్చిందని అంటే 490 వచ్చిందంట. వాళ్ళది ఓసీ కాబట్టి ఇది రాలేదని చెప్పి మళ్ళీ వాడు చదివితే 541 ఎంతో వచ్చినాయి. సీనా మీతో ఏడైతుంది, మీ వాళ్ళు ఏడ చదువుతారంతా, అన్నీ మీకు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తూ ఉంటే ఎవరికి పట్టడం లేదు అని అన్నాడు మనిషి. వాస్తవమే, ఈ ఫ్రీగా ఇస్తే ఎవరికి పట్టదు. కష్టపడి చదివితే తల్లిదండ్రులు. ఇప్పుడు ఆయన అంటుంటాడు, ఎవరు ఆయన, ఏమే విజయరాజు, బాగా చదువుతున్నావా లేదంటుంటాడు. వెసిలిగా ఈడే ఉన్నాడు కదా ఆ కాలేజీలో. ఆయన దాని చెప్తుంటాడు, మామ ఈ పిల్లలు సరిగ్గా చదువురంటారు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవడోడు టక్ వేసుకొని పోయి బాగా పోతే అప్పుడు తెలుస్తుంది. మమ్మల్ని అంటూ ఉండే ఆయన ఎరకల రెడ్డి అయ్యవారు ఏమంటా ఉండంటే, రే నన్ను అంటూ నేను లాగున్నాను, రే దుబ్బోడా ఏం అల్లరి చేస్తావురా నువ్వు, ఎప్పుడు అల్లరి చేస్తావురా నువ్వు, నీకు ఇప్పుడు అర్థం కాదు రా. నీ స్నేహితులు ఎవడైనా వాడు టక్కేసుకొని వాడిని భార్యను ఎక్కించుకొని స్కూటర్ మీద పోతా ఉంటే అప్పుడు నువ్వు కుళ్ళుకొని సావాలరా, నీకు అప్పుడు అర్థమవుతాను. అది నిజమే అయింది. ఇప్పుడు అంటే నేనేం కుళ్ళుకోలేదులే, నీ చదువుకోలేదు అని విడిచిపెట్టేసుకున్నాను. కానీ దేవుడు నమ్మదగిన వాడు, నన్ను కూడా వారితో పాటుగా పెట్టినాడు, తక్కువ చేయలేదు. అంత గొప్పవాడు ఆయన. గొర్రెల్లో నుండి తీసుకొచ్చినోడే రాజం చేస్తే మనల్ని చేయడా. అందుకే నమ్మకంగా గట్టిగా ప్రార్థన చేస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన. ఇంకో ప్రార్థన ఏం తల్లి చెప్పు? మనఃపూర్వకమైన ప్రార్థన, పరిశుద్ధమైన పవిత్రమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, నీతి కలిగిన ప్రార్థన.
ఇట్లాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అట్లున్నట్లుగా ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.